సూర్యాపేట జిల్లా కోదాడలోని షిర్డీ సాయి కాలనీకి చెందిన డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొద్దిపాటి వర్షానికే కాలనీ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాలనీలో 150 ఇళ్లు ఉన్నాయని మాజీ కౌన్సిలర్ కూడా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రపు డెక్కను తీసి ఇటు పడేయడంతో ఇక్కడ నీళ్లు జామ్ అవుతున్నాయని ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. వాగును వెంటనే క్లీన్ చేయకపోతే ఇంటి పన్నులు కట్టమని, కరెంటు బిల్లులు చెల్లించమని డిమాండ్ చేశారు. సాయి కాలనీ పాటి నుంచి నలుమూల నుంచి వచ్చి కూడా ఈ కాలనీ నుంచి నీళ్ళు వరద ప్రవహిస్తుంది. దానికి తోడు పోయిన ఆగస్టులో చాలా బీభత్సంగా జరిగి వరద టౌన్ నీళ్లు మొత్తం కూడా ఇదే కాలనీ నుంచి వెళ్ళిపోయిన పై అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని రెస్క్యూ టీం వచ్చి చాలా చేశారు. అది దృష్టిలో ఉంచుకోవడానికి ఇంతవరకు కూడా ఆ రోజు వరకు మమాన్ని పిచ్చేశారు తప్ప మళ్ళీ దీనికి మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న వర్షానికి ఖమ్మం నుంచి ఖమ్మం పోయే దారిలో ఉన్నట్టు బ్రిడ్జి అవతల ఒకటి చెత్తని తీసేసి బ్రిడ్జి అవతల వేసేసి మళ్ళీ మాకు పెద్ద తలనొప్పిగా ఇక్కడ మినీ డంపింగ్ యార్డ్గా తయారైంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. దానికోసం కూడా మన మీడియా మిత్రుల గారిని పిలిపించాము. వాళ్ళు ఒక వీడియోలు తీసుకున్నారు. దీనికి స్పందించి పై అధికారులు కలెక్టర్ గారి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది కూడా మాకు ఎటువంటి సహకారం లేదు. చెప్పి వాళ్ళు అట్లా కుక్కల బుక్ ఇట్లా మురుకుడ పోతా చెప్ప మన కింద చివరన పెట్టినట్టు తప్ప మున్సిపాలిటీ సిబ్బంది అసలు మాట్లాడే విషయమే లేదు. దయచేసి ఈ మున్సిపాలిటీ సిబ్బందిని మాకు సహకరిస్తూ మాకొక్క ఈ షిర్డీ సాయి కాలనీని సహకరించినట్లయితే మున్సిపాలిటీ సిబ్బంది గట్రా సహకరించినట్లయితే ఇంటి పనులు కానీ స్థలాలు బాగలేదు, కరెంటు బిల్లు కూడా కరెంటు వీధి లేట్లు కరెంటు బిల్లు కూడా బంద్ చేస్తాం. దాంట్లో విషయం లేదు. మేము దీనికి నిర్ణయించుకున్నది ఏంటంటే మేము రాత్రి కమిటీని దీన్ని ఫామ్ చేసుకున్నాం. ఈ కమిటీ ద్వారానే మాకు ఎటువంటి సమస్య వచ్చినా కమిటీ ద్వారా తప్ప ఎవరికి వాళ్ళు చెప్పినా వీళ్ళు పట్టించుకో పరిస్థితి లేదు. కాబట్టి మేము మీ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది చేసి ఇప్పుడు తక్షణమే ఇది క్లీన్ చేయకపోతే నెక్స్ట్ వర్షాలు స్టార్ట్ అయినాయి, వర్షాలు కూడా సూచన చెప్తున్నారు. నెక్స్ట్ మన సాగర్ కూడా వదిలేరు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఏకమైతే వర్షం కూడా రావాల్సిన పని లేదు. ఏ కొద్ది చినుకులకు కూడా మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందే, ఖమ్మం రోడ్డు ఎక్కాల్సిందే, మళ్ళీ రిస్క్ రావాల్సిందే, షోయింగ్ ఫోటో తీసుకుపోవాల్సింది తప్ప మాకు న్యాయం జరిగేది అయితే లేదు. కాబట్టి తక్షణంగా మీరు పై అధికారులు అందరూ కూడా ఈ మీడియా ద్వారా మేమైతే అప్లికేషన్ చేస్తున్నాం. తక్షణమే మాకు సహకరి. ఇది కోదాడ ఈశాన్య పరిధిలో ఉన్నటువంటి షిరిడీ సాయి కాలనీ అనే వెంచర్ అనమాట. ఆ వెంచర్ కూడా మేమే ఏర్పాటు చేసింది. అది మా మేనమామ. అయితే ఈ వెంచర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం, కానీ ఒక వాగు ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడింది. గతంలో వర్షం వచ్చినప్పుడు ఈ వెంచర్ మొత్తం మునిగిపోయింది. కానీ అప్పుడు కలెక్టర్ గారు వచ్చిండు, మున్సిపాలిటీ సిబ్బంది వచ్చారు, అందరూ చూశారు, కానీ కనీసం పరిష్కార మార్గం అనేది ఆలోచించకుండా వదిలేసిపోయారు. ఆ రోజు మరి ఈరోజు మళ్ళీ వర్షం వస్తుంది అనటానికి ముందుగా బ్రిడ్జి యువతల మొత్తం శుభ్రం చేశారు, కానీ మళ్ళీ యువతల షిరిడీ సాయి పరిధిలో శుభ్రం చేయలేకపోయారు. ఇప్పుడు మబ్బులు చేసినాయి. మరి అధికారులు ఎవరు స్పందించకపోయేటాలకి మేము ఇక్కడున్న కాలనీ వాసులతో పాటు మాట్లాడినాం. ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం ఇక్కడ కాలనీ వాసులుగా. తప్పనిసరిగా అధికారులు స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వాగుని అంటే ఈ గుర్రపటెక్కలు అన్నీ తొలగించి మమ్మల్ని రక్షించాలని కాలనీ వాసులుగా మేము కోరుకుంటున్నాం. అట్లనే ఈ కాలనీలో మైనార్టీ స్కూల్ కూడా ఈ వాగుకు దగ్గరలో ఉంది. పిల్లగాళ్ళకి వాసన వస్తుంది. దయచేసి అధికారులు స్పందించి దీన్ని త్వరగా పరిష్కారం చేస్తారని మేము అనుకుంటున్నాం కాలనీ వాసులుగా. ఇది కోదాడ ఈశాన్య షిరిడీ సాయి నగర్ అండి. ఇది కోదాడికి ఈశాన్యంలో ఉంటుంది. దీని పక్కన ఆనుకొని ఒక మురికాలు ఉంది. మురికాలు అంటే దాన్ని పెద్ద వాగు అంటారు. దాన్ని ఈ వాగు అనేది ఈ మొత్తం కూడా అసలు దాన్ని పరిశుభ్రం చేసేటటువంటి ఏది లేదు. నేను దగ్గర 7 సంవత్సరాలు అయింది ఇక్కడ ఇల్లు కట్టుకొని. అయితే ఆ వాగు చెట్లు అంతా కూడా ఎవరు ఏ ప్లాట్లు బాగా చేసినా కూడా వాగులోకి నెడతారు. అయితే ఆ వాగు సీల్డ్ అనేది అసలు తీయకుంటే గత సంవత్సరం ఏంటంటే ఆగస్టు నెలలో గత సంవత్సరం మొత్తం వదలొచ్చి రాష్ట్రంలోనే మన షిరిడీ సాయి నగర్ హైలైట్ అయింది. అంటే మన ఇల్లు మునిగిపోవటం కానీ, ఇళ్లలోకి నీళ్లు రావటం కానీ అంతా జరిగింది. ఎంత జరిగినా కూడా కలెక్టర్ కానించి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు కానీ మొత్తం వచ్చి యంత్రాంగం మొత్తం వచ్చి చూసిపోయారు, ఫోటోలు తీసుకొని పోయారు. కానీ ఒక్కళ్ళకి కూడా ఒక నష్టపరిహారం రాలే, ఒక్కళ్ళకి కూడా ఒక రూపాయి రాలే. మరి అసలు ఏమైంది అనేది
ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. కానీ మాకైతే ₹1 అందలేదు. అయితే ఈ సంవత్సరం మాకు మబ్బులు బట్టి మొత్తం కొంచెం వర్షం వచ్చినా కూడా మాకు భయం అవుతుంది. అందుకు తగ్గట్టు మొన్న ఏమైందంటే పైన సీల్డ్ తీశారు. ఆ సీల్డ్ కూడా కొంతవరకే కాంట్రాక్ట్ తీసుకున్నారట, కొంత దూరం వరకే. ఆ సీల్డ్ తీశారు,